వందే మాతరం, వందే మాతరం. సో వరల్డ్ కప్ ఛాంపియన్స్ థర్డ్ టైం బ్యాక్ టు బ్యాక్. అలా హోస్ట్ నేషన్గా మొట్టమొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన అనుభూతి, అలాగే ముఖ్యంగా ఆడి ఆడి వాళ్ళు అలసిపోతే చూసి ఆలోచించి టెన్షన్ పడి మనం అలసిపోయినాం. అలసిపోయిన శరీరాలకి మనస్సుకి అలాగే మన పూర్తి శరీర భాగాలకు అన్నిటికి కూడా కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది ఈరోజు. కనీసం మనం నెమరు వేసుకోవడానికి. బట్ టఫ్ వస్తే డెఫినెట్గా మనకు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ వన్ సైడ్ మ్యాచ్ అయిపోయేసరికి కొద్దిగా నిరాశ నాలాంటి క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్స్కి. సో మీరు కూడా అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు. త్రూ అవుట్ వరల్డ్ కప్ నుంచి మీరు బాగా ప్రోత్సాహం చేశారు, నాకు లైక్ చేశారు, షేర్ చేశారు, కమెంట్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో వండర్ఫుల్ ఫీలింగ్ మీ అందరికీ. అలాగే ఆరోగ్యం బాగాలేదు అయినా బట్ వీడియో చేస్తున్నాను. అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షల నాడు భారత జట్టు మహిళలకు కానుకగా ఈ ప్రపంచ కప్ ఇచ్చింది అనుకోవచ్చు. సో దీని లోపల చాలామంది అందరూ భాగమైనారు. అటు రింకు సింగ్ ఫాదర్ చనిపోయిన ఫీలింగ్లో అందరికీ చేయూతనిస్తూ, అలాగే ఇషాన్ కిషన్ చివరి మ్యాచెస్ లోపల లాస్ట్ మ్యాచ్లో 18 balls to 39, ఈ మ్యాచ్లో 50. మొదటగా సరిగ్గా సంజు శాంసన్ గురించి నేను చెప్పి అలసిపోయినాను అనుకోండి. మీకు తెలుసు సంజు శాంసన్ అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. సో అతను మ్యాచెస్లో లేకపోవడం చాలా బాధించింది. వరల్డ్ కప్ గెలిచినా కానీ అంత సంతోషపడకపోయేవాడిని. బట్ సంజు శాంసన్ ఉంటే నాకు అంత ఇష్టం. అందుకే మీరు చూడండి, 80s అవుట్ అయినా కానీ ఇండియా అసలు వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్య కారణం అతను అయిపోయినాడు. సో అంటే మనం ఏదనుకున్నా కానీ కాలాన్ని నిర్ణయిస్తుంది, టైం నిర్ణయిస్తుంది. అతని హార్డ్ వర్క్కి అటు కాలం నిర్ణయించింది. సంజు శాంసన్ మేబీ అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ డెఫినెట్గా, అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా వస్తుంది అనుకుందాం, రావాలి అని కోరుకుందాం. సో చూడండి కాలం ఎట్లా ఆడుకుంటుందో, గమ్మత్తు కదా. సో మొదటి మ్యాచ్లో లేడు, తర్వాత 5 మ్యాచ్ల లోపల కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు అంటే ఫస్ట్ ఒక మ్యాచ్ ఫెయిల్ అయిన తర్వాత వరుసగా 3 50 ఊహించాం. అనిశ్చితికి మారుపేరు. అటు మనం అభిషేక్ శర్మ మొత్తం వరల్డ్ కప్లోనే అనే హీరో అవుతాడు, అతనే కీలకం అవుతాడు, అతని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనుకొని వరల్డ్ కప్ ముందు నుంచి ఊహాగానాలు. బట్ అతను కనీసం లాస్ట్ మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. సో అలాగే సంజు శాంసన్, ఇట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇషాన్ కిషన్ అందరూ కూడా అద్భుతంగా ఆడారు. శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. అలాగే ఈరోజు కుల్దీప్ యాదవ్ ఆడుంటే బాగుండేది. బట్ ఓకే, ఎనీవేస్ ఇక అతనికి అవకాశం దొరకలేదు. మేబీ వరుణ్ చక్రవర్తి అరౌండ్ 35, సో మాత్రమే వస్తాడు. సో మనం వరల్డ్ కప్ ఎంజాయ్ చేసాం, బట్ అలసిపోయినాం బాగా. నా ఆరోగ్యం కూడా బాగాలేదు. సో ఎనీవేస్ మీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక విశ్రాంతి తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.